వెల్కమ్ టు మన చెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు మనం నెల్లూరు స్టైల్లో కట్ల చేపల పులుసు, దీనిని బొచ్చ అని కూడా అంటారండి. ఆ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు చేప ముక్కలండి. ఇక్కడ చేప ముక్కలు నేను ఒక ½ కిలో తీసుకున్నాను. ఈ చేపని కట్ల చేప అని అంటారు, కొంతమంది బొచ్చ అని కూడా అంటారండి. ఈ చేపని తీసుకున్నాను నేను. ఈ చేపని ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక 2-3 సార్లు కొంచెం నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నారంటే నీట్గా మనకి నీచు వాసన ఏమన్నా ఉన్నా కానీ నీట్గా క్లీన్ అయిపోతుందండి. అలా క్లీన్ చేసుకున్నది ఒక ½ కిలో. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా వాటర్లో ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఆయిల్ 6 లేదా 7 టేబుల్ స్పూన్లు. అదేవిధంగా ఆనియన్ 1 మీడియం సైజు, టమాటా మీడియం సైజు 1, మామిడికాయ అండి, మామిడికాయ మీడియం సైజు మామిడికాయ 1, అలాగే కొత్తిమీర కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా, ఆవాలు ఒక ½ టీ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, మెంతులు ఒక ½ టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఉల్లిపాయ, టమాటా, మామిడికాయ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మామిడికాయలు మరీ చిన్న ముక్కలుగా కట్ చేయొద్దండి. చూడండి, ఈ సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పులుసులో ఉడికేటప్పటికే మరీ పేస్ట్ లాగా అయిపోతాయి కాబట్టి ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముట్టి వేసుకోవట్లేదు, లోపల విత్తనం ఉంటుంది కదా, అది వేసుకోవట్లేదు. మీకు ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో కారం 1 టీ స్పూను, పసుపు ఒక ½ టీ స్పూన్, అలాగే ఉప్పు కొంచెం వేసుకొని ఇవి మొత్తం ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే మనకి ఉప్పు కారం అంతా బాగా పడతాయండి ముక్కలకి. చూసారా, ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. పులుసులకి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆవాలు కొంచెం చిట్పటాన్నివ్వండి. అలాగే ఒక ½ టీ స్పూన్ మెంతులు కూడా కొంచెం వేగాలండి. మనకి వేగితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది, మరీ మాడనివ్వకండి. మెంతులు కూడా కొంచెం వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లో ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. దీంట్లో ఈ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఈ టమాటా కూడా 1 నిమిషం ఫ్రై చేయండి. చూడండి, ఈ టమాటా కూడా కొంచెం ఫ్రై అయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ చేప ముక్కల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ చేప ముక్కలను కూడా వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు సారి తిప్పండి. ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన ఊరికే జస్ట్ అటు ఇటు తిప్పితే సరిపోతుందండి. ఈ విధంగా తిప్పాం కదా. ఇప్పుడు చింతపండు పులుసు ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ పులుసు వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఈ ఉల్లిపాయ టమాటా ఇవి మాడిపోతాయండి. మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఈ చింతపండు పులుసు పోసుకోవాలి. ఈ పిప్పి అవసరం లేదు మనకి, ఈ పిప్పి తీసేసి ఓన్లీ ఈ పులుసు మట్టుకే పోసుకోవాలి. చూసారా, ఈ చింతపండు పులుసు మొత్తం పోసుకున్న తర్వాత ఈ పిప్పి ఉంది కదా, ఈ పిప్పి మనకు అవసరం లేదు, తీసేసేయండి. చూసారా, ఈ విధంగా చింతపండు పులుసు కూడా పోసుకున్న తర్వాత ఇంకొంచెం మనం ముక్కల్లో వేసుకున్నాం కదా సాల్ట్, ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా మిగిలిన కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి కారం. పులుసుకి మనకు కారం కొంచెం ఎక్కువే పడుతుంది. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలియబెట్టండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే మనకి ముక్కలు ఉడికే కొద్దీ బాగా మెత్తబడతాయి కాబట్టి కట్ అయిపోతాయి. ముక్కలు కట్ అవ్వకుండా మెల్లగా కలిగి తిప్పుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి పులుసు ఉడికే కొద్దీ చిక్కబడుతూ వస్తుందండి. బాగా పులుసు ఉడకాలి కాబట్టి ఒక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్నామంటే, అంటే మనకి పులుసు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి ఈ వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే మీకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఆ మామిడికాయలు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి బాగా ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి మెల్లగా కలిపెట్టండి. ఈ విధంగా మెల్లగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కొంచెం మనకి పులుసు చిక్కబడాలని చెప్పాను కదా, ఉడికితే సరిపోతుంది.
ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా మనకి ఆయిల్ పైన తేలుతూ వస్తుంది చూడండి. ఇలా వచ్చిందంటే బాగా ఉడికిపోయినట్టు. ఒకసారి చెక్ చేసుకోండి. మామిడికాయ కూడా మనకి చూడండి ఈజీగా ఉడికిపోయి ఉంది కదా. ముక్క కూడా బాగా ఉడుకుంటుంది. ఉడికిన తర్వాత ఈ ముక్కను కదపొద్దండి, ఎందుకంటే మనకి ముక్క కట్ అయిపోతుంది. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా నెల్లూరు స్టైల్లో కట్ల చేపల పులుసు ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా సింపుల్ కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.